రెడీమేడ్ బ్లౌజులతో మేము ముందుకు వచ్చేసింది వర్ష హర్షిత ఛానల్. ఫస్ట్ బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇది మనకు పర్పుల్ కలర్లో ఉంది. పర్పుల్ కలర్ పైన మనకు గోల్డ్ కలర్ ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది. ఈ విధంగా మనకు ప్రిన్స్ కట్ అయితే ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్కి. అదే విధంగా నెక్ అయితే మనకు రౌండ్ నెక్ ఉంటుంది. ఈ రౌండ్ నెక్కి మనకి గోల్డ్ కలర్లో ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల హైలైట్గా ఉంది. నెక్ అయితే ఈ విధంగా ఉంది. మధ్యలో మనకు గోల్డ్ కలర్ బుటీస్ రావడం వల్ల ఇంకా హైలైట్గా ఉంది. చివరన కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు బ్లౌజ్కి. ఈ విధంగా ఉంది ముందర భాగం. హ్యాండ్స్ కూడా మనకు మరీ షార్ట్ కాదు, మరీ లాంగ్ కాదు, మీడియం అయితే ఉన్నాయి. హ్యాండ్స్ ఈ విధంగా ఉన్నాయి. హ్యాండ్స్కి మనకు సగం వరకు ఈ విధంగా హెవీగా ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ లుక్ అయితే ఉంది బ్లౌజ్కి. హ్యాండ్స్ ఈ విధంగా చివర మనకు స్కాలప్ కట్ వర్క్ అయితే ఇచ్చారు ఈ విధంగా. ఇది కంప్లీట్గా బ్లౌజ్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. మనకి నెక్ అయితే హైలైట్ చేస్తే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్కి మనకు హుక్స్ అయితే వెనకాల భాగం ఉంటుంది ఈ విధంగా. చివరన కూడా మనకి ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ లుక్లో అయితే ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది కంప్లీట్గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. అదే కలర్లో మనకు డోర్ అయితే ఇచ్చారు బ్లౌజ్కి. ఇది కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇది మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్ పైన మనకు గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫుల్గా ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల అయితే బ్లౌజ్ అయితే గ్రాండ్ లుక్లో ఉంది. ఈ విధంగా ఉంది. బ్లౌజ్ మొత్తం మనకి హెవీ వర్క్ అయితే ఇచ్చారు ఈ విధంగా. హ్యాండ్స్ అయితే మనకు షార్ట్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఈ విధంగా ఉన్నాయి. షార్ట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్కి ఈ విధంగా. ఇది కంప్లీట్గా బ్లౌజ్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. నెక్ అయితే చాలా డీప్గా ఇచ్చారు ఈ బ్లౌజ్కి. ఈ విధంగా ఉంది నెక్ అయితే. ఇది కంప్లీట్గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇది కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే చూసేద్దాం. బ్లౌజ్ అయితే మనకు రోజ్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా ప్లెయిన్లో ఇచ్చారు. దీని చిన్న గోల్డ్ కలర్ లేస్తో మనకు బ్లౌజ్ మొత్తం హైలైట్ చేశారు ఈ విధంగా ఉంది బ్లౌజ్ అయితే. నెక్ అయితే మనకు డబ్ల్యూ నెక్ అయితే ఉంటుంది ఈ విధంగా. డబ్ల్యూ నెక్తో ఈ విధంగా హైలైట్ చేశారు నెక్ని. ఈ విధంగా ఉంటుంది. డోరీ మనకి నెక్ కట్టుకోవడం వల్ల హైలైట్గా కనపడతాం. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ మొత్తం చిన్న లేస్తో హైలైట్ చేశారు. హ్యాండ్స్ చూసేద్దాం. ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఈ విధంగా. లేస్ మనకు కొంచెం గ్యాప్ బార్డర్ టైప్లో ఇవ్వడం వల్ల హ్యాండ్స్ అయితే సూపర్గా కనపడుతుంది ఈ విధంగా ఉంది. బ్లౌజ్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. ఎటువంటి లేస్ అయితే వేయలేదు. మనకు కొంచెం డీప్ గానే ఉంటుంది నెక్ అయితే. ఇది కంప్లీట్ గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. ఇది మనకి గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ పైన ఈ విధంగా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ గా ఉంది బ్లౌజ్ అయితే. ముందర అయితే మనకు రౌండ్ నెక్ ఇచ్చారు. ఈ రౌండ్ నెక్ కి గోల్డ్ కలర్ ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ గా కనపడుతుంది. నెక్ అయితే ఈ విధంగా హైలైట్ గా ఉంది. మధ్యలో మనకు గోల్డ్ కలర్ బూటీస్ రావడం వల్ల ఇంకా హైలైట్ గా ఉంది. చివరన కూడా మనకు ఈ విధంగా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు ఈ విధంగా. హ్యాండ్స్ అయితే లాంగ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ కి. ఈ విధంగా మనకి హెవీ ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ గ్రాండ్ లుక్ అయితే ఉంది బ్లౌజ్ కి. ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ అయితే ఉంది. ఈ విధంగా హెవీగా ఇచ్చారు. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చూసేద్దాం. ఈ విధంగా మనకు బోట్ నెక్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కి. ఈ విధంగా ఉంది. మనకి హెవీగా ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఈ విధంగా పీకాక్ డిజైన్ రావడం వల్ల ఈ విధంగా గ్రాండ్ లుక్ అయితే ఉంది బ్లౌజ్ కి. ఈ విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది. ఇది కంప్లీట్ గా బ్లౌజ్ మొత్తం. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. బ్లౌజ్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. నెక్ అయితే మనకి రౌండ్ నెక్ ఇచ్చారు. ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు. మనకు కొంచెం షుగర్ బీడ్స్ తో ఈ విధంగా రావడం వల్ల మగ్గం లుక్ అయితే ఉంది బ్లౌజ్ కి. ఈ విధంగా మనకి చివరన కూడా ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు ఈ విధంగా. హ్యాండ్స్ కూడా మనకు లాంగ్ ఉంటాయి. ఈ విధంగా హెవీగా ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ అట్రాక్షన్ గా ఉంది. ఇది ఎంబ్రాయిడింగ్ కాదు, కొంచెం మగ్గం వర్క్ టచ్ లో ఉంటుంది. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. మనకు కొంచెం రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. మధ్యలో గోల్డ్ కలర్ బుటీస్ అయితే ఇచ్చారు ఈ విధంగా. ఇది కంప్లీట్ గా బ్లౌజ్ మొత్తం. దీనికి మనకు సైడ్ కి అయితే జిప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. ఇది మనకు బేబీ పింక్ కలర్ లో ఉంటుంది. మనకి బేబీ పింక్ కలర్ థ్రెడ్ తో ఈ విధంగా ఫుల్ ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ గా ఉంది బ్లౌజ్ అయితే. సింపుల్ అండ్ నీట్ గా ఉంది బ్లౌజ్ అయితే. నెక్ అయితే మనకు వీ నెక్ ఇచ్చారు. ఈ విధంగా ప్రిన్స్ కట్ అయితే ఉంటుంది ఈ విధంగా. ఇది కంప్లీట్ గా బ్లౌజ్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. హ్యాండ్స్ అయితే మనకు పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఈ విధంగా. ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. ఈ విధంగా మనకు కొంచెం డీప్ అయితే ఇచ్చారు నెక్. ఈ విధంగా ఉంది. వెనకాల అయితే ఉక్స్ ఇచ్చారు ఈ విధంగా. ఇది కంప్లీట్ గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇది కంప్లీట్ గా బ్లౌజ్ మొత్తం. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. బ్లౌజ్ అయితే మనకు బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ విధంగా కాపర్ కలర్ తో మనకి ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల కొంచెం డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ అయితే. నెక్ అయితే మనకు రౌండ్ నెక్ ఇచ్చారు. ఈ విధంగా కాపర్ ఎంబ్రాయిడింగ్ డిజైనింగ్ రావడం వల్ల సూపర్ గ్రాండ్ లుక్ అయితే ఉంది బ్లౌజ్ కి. ఈ విధంగా ఉంది. చివరన కూడా మనకు చిన్నగా లేస్ లక్ అయితే ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు ఈ విధంగా.
హ్యాండ్స్ అయితే మనకు పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ విధంగా లేస్ అయితే మనకు పెద్దగా రావడం వల్ల సూపర్ గ్రాండ్ లుక్ అయితే ఉంది హ్యాండ్స్ కి. ఈ విధంగా ఇది కంప్లీట్ గా బ్లౌజ్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. బ్యాక్ అయితే ఉంటుంది ఈ బ్లౌజ్ కి. నెక్ హైలైట్ చేస్తే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ గా ఉంది బ్లౌజ్ అయితే. ఇది కంప్లీట్ గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. ఇది కంప్లీట్ గా బ్లౌజ్ మొత్తం. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లైట్ క్రీమ్ కలర్ లో ఉంది. దీనిపైన మనకు మల్టీ కలర్స్ తో డిజైనింగ్ రావడం వల్ల సూపర్ గా ఉంది శారీ అయితే. చాలా వెయిట్ లెస్ గా ఉంది శారీ అయితే. అదే విధంగా మనకు మధ్యలో ఈ విధంగా గోల్డ్ కలర్ బుటీస్ రావడం వల్ల సూపర్ అట్రాక్షన్ గా ఉంది. అందులో వెయిట్ లెస్ గాను ఉంది, ఫ్లోయీ గాను ఉంది, షైనీ గాను ఉంది శారీ అయితే. ఈ విధంగా మనకు బార్డర్ అయితే మరీ స్మాల్ కాదు, మరీ బిగ్ కాదు, మీడియం బార్డర్ అయితే ఇచ్చారు శారీకి. దీనివల్ల హైలైట్ గా ఉంది శారీ అయితే. శారీ యొక్క పళ్ళు భాగాన్ని చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం. బ్లౌజ్ అయితే మనకు రన్నింగ్ లోనే ఇచ్చేసారు బ్లౌజ్ అయితే. ఇది కంప్లీట్ గా నేను కట్టుకున్న శారీ. కొత్త వారు ఎవరైనా చూస్తున్నారంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త బ్లౌజులతో మేము ముందుకు వచ్చేస్తుంది వర్ష హర్షిత ఛానల్.